వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ప్రోగ్రామింగ్ బై వేణుగోపాల్. ఈ వీడియోలో ఫిబొనాచి సిరీస్ అంటే ఏంటి, అది ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, సో నేను ఫోల్డర్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. సో ఫైల్ నేమ్ వచ్చేసి ఇవన్నీ క్లోజ్ చేస్తాను. రైట్, సో ఫైల్ నేమ్ వచ్చేసి fibonacci.py. ఇక్కడ మనం క్వశ్చన్ రాసేద్దాం. క్వశ్చన్ ఏంటి? ప్రోగ్రామ్ టు జనరేట్ Fibonacci series up to a specific range. అంటే ఒక రేంజ్ వరకు మనము ఫిబొనాచి సిరీస్ ని డిస్ప్లే చేయాలి. సో ఫిబొనాచి సిరీస్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫిబొనాచి సిరీస్ అంటే ఇలా ఉంటుంది. సో 0 1, ఈ 0 1 ఇనిషియల్ గా 0 1 తీసుకోవాలి జనరేట్ చేయడానికి. ప్రోగ్రామ్ లో ఈ 0 1 ద్వారా నెక్స్ట్ నంబర్ ని జనరేట్ చేయాలి. ఎలా? 0 + 1 1 అవుతుంది. అదేవిధంగా ఈ లాస్ట్ 1 1 యాడ్ చేస్తే 2 అవుతుంది. నెక్స్ట్ నంబర్ 2 వస్తుంది. అదే ఈ లాస్ట్ 1 2 యాడ్ చేస్తే 3 వస్తుంది. అదేవిధంగా 2 3 యాడ్ చేస్తే 5 వస్తుంది. అదే 3 5 అంటే 3 + 5 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 8 వస్తుంది. అదేవిధంగా 5 + 8 13 వచ్చేస్తుంది. ఓకే, తర్వాత 8 + 13 21. ఈ విధంగా జనరేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సిరీస్ని మనము ఒక రేంజ్ వరకు జనరేట్ చేయాలి లేదా డిస్ప్లే చేయాలి పైథాన్ కోడింగ్ ద్వారా. సో ఇప్పుడు మనం కోడ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక ఇన్పుట్ని కీబోర్డ్ నుంచి తీసుకుందాం, అది రేంజ్. కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది రేంజ్. ఇక్కడ రేంజ్ ఎంటర్ చేస్తున్నాం. ఇనిషియల్ గా మనము 2 నంబర్స్ తీసుకోవాలి కాబట్టి a, b ఈక్వల్ టు 0, 1 అంటే a వాల్యూ 0, b వాల్యూ 1 ఇక్కడ. ఓకే, a వాల్యూ 0, b వాల్యూ 1. తర్వాత లూప్ ఫర్ n ఇన్ రేంజ్ ఆఫ్, రేంజ్ ఏం తీసుకున్నాం ఇక్కడ? r తీసుకున్నాం కాబట్టి r. సో ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ చేసేద్దాం. తర్వాత ఈ అవుట్పుట్ అనేది నేను హారిజాంటల్ ప్రింట్ చేయాలి కాబట్టి అండ్ ఈక్వల్ టు స్పేస్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఒక ఫార్ములా రాసేద్దాం. ఏంటది? ఓకే, ఒక ఎక్స్ప్రెషన్. ఇది ఫార్ములా కాదు, ఒక ఎక్స్ప్రెషన్. ఎలా? ఇది a, b ఈక్వల్ టు b, a + b. ఇది ఒక ఎక్స్ప్రెషన్, లేదా మీరు ఫార్ములా అని కూడా చెప్పుకోవచ్చు. సో సేవ్ చేసేసి ఇప్పుడు రన్ చేద్దాం. ప్రోగ్రామ్ ఇంతే ఇప్పుడు. సో ఇప్పుడు రన్ చేద్దాం. పై fibonacci.py. రైట్, ఇక్కడ రేంజ్ ఎంటర్ చేద్దాం. సో రేంజ్ వచ్చేసి 5. చూడండి, ఇప్పుడు 5 ఎంటర్ చేస్తే మనకి సిరీస్ అనేది 0 1 1 2 3 అంటే ఫస్ట్ 5 డిజిట్స్ వచ్చాయి మనకి, ఆర్ ఫస్ట్ 5 నంబర్స్ వచ్చాయి. సో అదేవిధంగా ఇప్పుడు 10 ఎంటర్ చేస్తే మనకు ఫస్ట్ 10 నంబర్స్ వస్తాయి ఈ సిరీస్ లో. చూడండి, ఇది సిరీస్ అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా మనము సిరీస్ని జనరేట్ చేయొచ్చు. సో ఇది ఎలా జనరేట్ అవుతుందో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనము ఇక్కడ ఇన్పుట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఇనిషియల్గా ఏ వాల్యూ 0 ఉంది, బి వాల్యూ 1 ఉంది. సో రేంజ్ వచ్చేసి ఇక్కడ ఏమవుతాయి? ఎన్ వాల్యూస్ అంటే ఆర్ 5 తీసుకున్నాం కాబట్టి 0 1 2 3 4. ఓకే, సో ఫస్ట్ ఎన్ వాల్యూ 0. ఎన్ వాల్యూ 0 అయినప్పుడు ఏమవుతుంది? లూప్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏ అంటున్నాం, అంటే ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఓకే, ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. ఏ వాల్యూ వచ్చేసి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ పైన అసైన్ చేసాం కదా. రైట్, 0 ఇక్కడ ఉంది. చూడండి, టాప్ లో లైన్ 8 లో ఉంది 0. ఆ 0 ప్రింట్ అయిపోయింది. అప్పుడు ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను లైన్ 10 లో. తర్వాత 0 ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ a, b ఈక్వల్ టు b, a + b అంటే ఏమవుతుంది? ఏలో బి వాల్యూ స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ నేను రాస్తున్నాను a, b ఈక్వల్ టు b, a + b. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం? ఏలో బి వాల్యూ స్టోర్ చేస్తున్నాం. తర్వాత బిలో ఏం చేస్తున్నాం? a + b రిజల్ట్ అనేది స్టోర్ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది ఇప్పుడు? a ఈక్వల్ టు b
బి వాల్యూ ఎంత లాస్ట్ 1 ఉంది. ఓకే, లాస్ట్ అంటే ఇక్కడ టాప్ లో చూడండి, ఇక్కడ బి వాల్యూ 1 ఉంది. తర్వాత బిలో ఏం చేస్తున్నాం, ఏ ప్లస్ బి క్యాల్కులేట్ చేసి దాన్ని బికి అసైన్ చేస్తున్నాం. అంటే 0 + 1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. కాబట్టి బి అనేది 1 అవుతుంది, రైట్. సో తర్వాత కంట్రోల్ అనేది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది, ఇది లూప్ కాబట్టి. ఈసారి n వాల్యూ 1 ఉంది. ఓకే, 1 వచ్చేస్తుంది. ఇప్పుడు 1 అయితే ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ, వాట్ ఇస్ ద లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ, ఇక్కడ చూడండి లాస్ట్ అప్డేట్ వచ్చేసి ఏ 1 ఉంది కాబట్టి 1 ప్రింట్ అవుతుంది, లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ ఇది. ఓకే, సో 1 ప్రింట్ అయిపోయింది. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇది క్యాల్కులేట్ చేస్తుంది. ఏ ఈక్వల్ టు బి వాల్యూ, బి వాల్యూ ఏంటి, లాస్ట్ బి వాల్యూ ఏముంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1, ఏ ఈక్వల్ టు బి కాబట్టి. తర్వాత బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, అంటే ఏ ప్లస్ బి అంటే ఏంటి, 1 + 1, లాస్ట్ అప్డేటెడ్ వాల్యూస్ 1 + 1 అంటే 2 అవుతుంది, 2. ఓకే, రైట్. మళ్ళీ కంట్రోల్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈసారి n వాల్యూ 2. సో ఇప్పుడు ఏ వాల్యూ ప్రింట్ చేసేద్దాం. అంటే n వాల్యూ 2 వచ్చినప్పుడు మళ్ళీ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ ఏముంది, లాస్ట్ 1 ఉంది ఇక్కడ. ఈ ఏ వాల్యూ లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ 1 ప్రింట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ క్యాల్కులేట్ చేస్తుంది. ఏ ఈక్వల్ టు బి వాల్యూ, లాస్ట్ బి వాల్యూ ఏంటి, 2. కాబట్టి ఇక్కడ 2 అసైన్ చేస్తాను. తర్వాత బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే 1 + 2. 1 + 2 అంటే ఇక్కడ 3 వస్తుంది. తర్వాత మళ్ళీ కంట్రోల్ బ్యాక్ వెళ్ళిపోతుంది. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఈసారి n వాల్యూ అనేది 3 అవుతుంది. ఓకే, సో కాబట్టి మళ్ళీ లూప్ లోకి ఎంటర్ అయిపోయి ఇక్కడ ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ లాస్ట్ చూడండి, ఇక్కడ ఇందాకే అప్డేట్ చేసాం 2 కాబట్టి 2 అనేది అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత మళ్ళీ క్యాల్కులేట్ చేస్తుంది. ఏ ఈక్వల్ టు బి వాల్యూ ఏంటది, 3, లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ తీసుకోవాలి. ఓకే, తర్వాత బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే 2 + 3, లాస్ట్ అప్డేటెడ్ వాల్యూస్ 2 + 3 అంటే 5 కాబట్టి ఇక్కడ 5. తర్వాత మళ్ళీ కంట్రోల్ బ్యాక్ వెళ్ళిపోయి ఈసారి n వాల్యూ అనేది 4 అవుతుంది. మళ్ళీ లూప్ లోకి ఎంటర్ అయిపోతుంది, ఇది లాస్ట్. ఓకే, మళ్ళీ తర్వాత ఎగ్జిట్ అయిపోతుంది, లాస్ట్ నెంబర్ కాబట్టి రేంజ్ లో. తర్వాత ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి లాస్ట్ అప్డేట్ ఎంత ఉంది, 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 వచ్చేస్తుంది. ఓకే, ఇది లాస్ట్ కాబట్టి ఇక్కడ మనం క్యాల్కులేట్ చేయకపోయినా పర్లేదు. సో హౌవెవర్ మళ్ళీ ఏమవుతుంది, ఒకవేళ మీకు నెక్స్ట్ రేంజ్ వాల్యూ ఉందంటే ఇది క్యాల్కులేట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ రేంజ్ అనేది అయిపోయింది కాబట్టి సో అవుట్పుట్ అనేది మనకి ఇంత వస్తుంది. చూడండి ఇక్కడ రేంజ్ అనేది ఇక్కడ ఇన్పుట్ 5 ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా మనం ఫిబొనాచి సిరీస్ ని మనం డిస్ప్లే చేయొచ్చు లేదా జనరేట్ చేయొచ్చు పైథాన్లో, రైట్. సో మీకు పైథాన్ లేదా పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ లైవ్ సెషన్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను, మీరు అప్రోచ్ కావచ్చు. పైథాన్ లేదా పైథాన్ ఫుల్ స్టాక్ రిలేటెడ్ కోర్సెస్ లేదా లైవ్ సెషన్స్ కోసం మీరు ఇలా అప్రోచ్ కావచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ని మీరు డైలీ చూడాలంటే, ఇలాంటి ప్రోగ్రామ్ నేర్చుకోవాలంటే పైథాన్ కంటెంట్ లేదా పైథాన్ ఫుల్ స్టాక్ కంటెంట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ పైన క్లిక్ చేసేయండి, తర్వాత లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్తో వచ్చేస్తాను. హరే కృష్ణ.